అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, రోగములు వ్యాధులను స్వస్థపరచుటకు శిష్యులకు అధికారం ఇచ్చినది ఎవరు? యేసు. 12 మంది శిష్యుల పేర్లు ఏమిటి? పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, మత్తయి, యాకోబు, తద్దయి, సీమోను, యూదా. యేసు ఎవరి దారిలోనికి వెళ్ళవద్దని శిష్యులకు చెప్పెను? అన్యజనులు, సమరయుల యొద్దకు. యేసు శిష్యులను ఎవరి యొద్దకు వెళ్ళమని చెప్పెను? ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు. ఎవరి ఇంట బస చేయమని యేసు శిష్యులకు చెప్పెను? ఎవరు యోగ్యుడో విచారించి. ప్రవక్తను చేర్చుకొనువాడు ఏ ఫలము నొందును? ప్రవక్త ఫలము. నీతిమంతుని చేర్చుకొనువాడు ఏ ఫలము నొందును? నీతిమంతుని ఫలము. ఫలం పోగొట్టుకునేవాడు శిష్యులకు ఏమి ఇచ్చును? చన్నీళ్లు మాత్రము ఇచ్చును. స్త్రీలు కనినవారిలో గొప్పవాడు ఎవరు? యోహాను. రాబోవు ఏలియా ఇతడే అని ఎవని గూర్చి చెప్పబడెను? యోహాను. దేవుని మందిరములో సముఖపు రొట్టెలు తిన్నది ఎవరు? దావీదు. ఏ దూషణకు పాపక్షమాపణ లేదు? ఆత్మ విషయమైన దూషణ. ఎవరికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ లేదు? పరిశుద్ధాత్మకు. నోరు ఏమి మాట్లాడును? హృదయములో ఉన్నది. యోనా ఎన్ని దినములు తిమింగలం కడుపులో ఉండెను? 3 రాత్రింబగళ్ళు. ఏ దేశపు రాణి సొలొమోను జ్ఞానం వినుటకు వచ్చెను? దక్షిణ దేశపు రాణి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమాయెను? పక్షులు మృంగివేసెను. రాతి నేలను పడిన విత్తనాలు ఏమాయెను? వేరు లేక ఎండిపోయెను. ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏమాయెను? ముండ్ల పొదలు అణచివేసెను. మంచి నేలను పడిన విత్తనాలు ఏమాయెను? 100, 60, 30 దంతలుగా ఫలించెను.